రోడ్లపై దయనీయమైన స్థితిలో పిచ్చివాళ్లలా తిరుగుతూ ఆకలితో అనారోగ్యంతో బాధపడుతున్న నిరాశ్రయుల పాలిట దైవంగా ఆయన నిలిచి నిజమైన మానవత్వమంటే ఏమిటో ప్రపంచానికి చూపిన మహనీయులు శ్రీ శంకర గురూజీ. సమాజ ఆదరణకు నోచుకొని మానసిక వికలాంగుల పట్ల ఆయన చూపిన కరుణ, ప్రేమ అసాధారణమైనవి. 2010లో అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని స్థాపించి ఎందరో అభాగ్యుల జీవితాలను మార్చారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన స్వచ్ఛంద సేవా సంస్థలు, పోలీసు శాఖ వారు కూడా ఈ సేవా కార్యక్రమంలో భాగమవుతూ సమాజానికి సేవలందిస్తున్నారు. అలా చౌటుప్పల్ పోలీసుల ద్వారా అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేరిన మరో అభాగ్యుడు ఒక్కరోజులోనే సొంతవారి చెంతకు చేరాడు. పూర్తి వివరాలలోకి వెళితే, చౌటుప్పల్ పోలీసులు తమ విధులలో భాగంగా పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మార్గమధ్యలో గాయాల పాలై కనిపించిన వంశీ అనే ఈ అభాగ్యుడిని గుర్తించారు. అయితే వంశీ ప్రవర్తనను గమనించిన పోలీసులు అతను మానసిక వికలాంగుడని నిర్ధారించుకొని ఉన్నతాధికారులకు సమాచారం అందించగా వారి ఆదేశాల మేరకు చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి డిసెంబర్ 9వ తేదీన తీసుకువచ్చి శ్రీ శంకర గురూజీకి అప్పగించారు. నా పేరు శోభన్ బాబు. గత 5 సంవత్సరాల నుంచి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు విధుల్లో భాగంగా పెట్రోల్ బెల్ట్ డ్యూటీ నిర్వహిస్తున్నప్పుడు ఒక వంశీకృష్ణ అనే అతను మార్గమధ్యంలో కింద పడిపోయి ఉన్నాడు. అతను గతంలో యాక్సిడెంట్ అయ్యి కొంచెం మతిస్థిమితం కోల్పోయి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయి వచ్చినాడు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ కుమార్ సార్ గారి సహకారంతో, ఎస్ఐ గారు యాదగిరి గారు, పోలీసు వాళ్ళ సహకారంతో అమ్మనాన్న ఆశ్రమంలో ఇతన్ని ఈరోజు చేర్పించమైనది. గాయాల పాలై ఆశ్రమానికి చేరిన వంశీని ముందుగా వసతి భవనంలోని వైద్యశాలకు తరలించగా ఆశ్రమ వైద్యులు వంశీకి తగిలిన దెబ్బలను సెలైన్ వాటర్తో శుభ్రం చేసి బెటాడిన్ సొల్యూషన్ వేసి డ్రెస్సింగ్ చేసి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం భోజనం పెట్టగా కడుపు నిండా తిన్నాడు. ఆశ్రమానికి చేరిన ఒక్కరోజులోనే వంశీ తన కుటుంబీకుల ఫోన్ నెంబరు చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది వారికి కాల్ చేసి సమాచారం అందించగా వంశీకృష్ణ తండ్రి శ్రీను ప్రకాశం జిల్లా పులికొండ గ్రామం నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి డిసెంబర్ 11వ తేదీన వచ్చారు. నా పేరు శ్రీను, మా కొడుకు పేరు వంశీ. మాది వచ్చేసి ప్రకాశం జిల్లా, ఏపీ, పులికొండ గ్రామం, చేమకుర్తి మండలం. మా కొడుకు తప్పిపోయి ఇప్పటికి 3 రోజులు అవుతుంది. అమ్మ నాన్న ఆశ్రమం వారి వల్ల తెలిసింది మాకు. అయితే ఈరోజు తీసుకెళ్తున్నాను. ఆశ్రమ సిబ్బంది వ్యక్తిగత వివరాలను పరిశీలించి శ్రీనుతో హామీ పత్రంపై సంతకం చేయించుకుని వంశీని అప్పగించగా కొడుకును తీసుకుని సంతోషంగా ఇంటికి బయలుదేరాడు. శ్రీ శంకర గురూజీ స్థాపించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ద్వారా ఇప్పటికే 2000 మందికి పైగా అభాగ్యులు వంశీలానే సొంత గూటికి చేరారు. ఈ మహత్తర సేవ నిరంతరం కొనసాగాలని మనమందరం కోరుకుందాము.